ఈ ఉదయకాలం మనం మన ప్రభువును ఆరాధించడానికి దేవుని యొక్క వాక్యం కీర్తనలు 27 మొదటి నుంచి 6 వచనాలు మనం మార్చి చదువుదాం. కీర్తనల గ్రంథం 27వ కీర్తన మొదటి నుంచి 6 వచనాలను మార్చి చదువుదాం. యెహోవా నాకు వెలుగును రక్షణయునై, నేనెవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. ఆరవ వచనాన్ని మనందరం బిగ్గరగా ఒకసారి మరలా చదువుదాము. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ఈ ఉదయకాల సమయం ప్రభువును ఆత్మ సత్యాలతో ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వారులారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిద్దాం. ఆత్మ సత్యాలతో కూడిన ఆరాధన, ఆయనకు అంగీకృతమైన ఆరాధన మనం అర్పించాలి. అట్టి వారే కావాలనని తండ్రి కోరుతున్నాడు అన్నాడు. ఇంకా పుట్నోట్లో చూస్తే వెతుకుచున్నాడు అని కూడా రాయబడింది. ఈనాడు ఆరాధన గురించి మనం అర్థం చేసుకోకపోతే దేవునిని సంపూర్ణంగా మహిమపరచలేం. నా వైపు చూడండి, షైని. ఆరాధన అంటే మన హృదయములో ఉన్న గౌరవ భావాన్ని, ప్రేమను, ప్రశంసను వెల్లడిపరచడమే, ప్రకటించడమే ఆరాధన. మనమేదో స్థలాలను గురించి, ఈ లోకంలో ఇష్టమైన మనుషులను గురించి, లేదా మనం అభిమానించే ఇతరమైన విషయాలను గురించి మన గౌరవాన్ని, ప్రేమను, ప్రశంసను ప్రకటించము. కానీ మనకు రక్షణ ఇచ్చి అనుదిన జీవితంలో మనకు తోడై ఉండి సంరక్షిస్తూ దినదినము కృప చూపుచున్న దేవునిని, జీవము గల దేవుణ్ణి మన ఆలయంలో ప్రశంసించే వారముగాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగాను ఉండాలి. దావీదు ప్రభువును ఆరాధించిన వారిలో ఒక అగ్రగణ్యుడు. ఆయనకు ఎంతో సమీపంగా ఉండి
ప్రభువుకు ప్రీతిపాత్రమైన ఆరాధన ఆయనకు చెల్లించాడు. ఈ 27వ కీర్తనలో ఆయన ఏమంటున్నాడంటే, 6వ వచనం మనం గమనిస్తే, నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును అన్నాడు. గుడారంలో నేను ఉత్సాహధ్వని చేస్తాను, బలులర్పిస్తాను, నేను పాడుతాను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను అన్నాడు. కాబట్టి ఆలయానికి వచ్చిన సహోదరుడా, నీవు విజయం పొందావని, దేవుడు నీకు ఉత్సాహం ఇచ్చాడని గుర్తించావా? ఆయనను పాడుతూ కీర్తిస్తూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? దావీదు మనుషులను, పరిస్థితులను, బలాన్ని, సామర్థ్యతను ఆధారం చేసుకోలేదు. ఆయన 27వ కీర్తన మొదటి వచనంలో అన్నాడు, యెహోవాయే నాకు వెలుగు అన్నాడు. రెండవది, యెహోవాయే నాకు రక్షణ అన్నాడు. మూడవది, నేను ఎవరికి భయపడుదును అన్నాడు. ఈ మొదటి వచనంలో దావీదు ఇప్పుడు చీకటిలో ఉన్నాడు, దావీదు రక్షణ లేని స్థితిలో ఉన్నాడు, దావీదు భయపడతా ఉన్నాడు. అప్పుడు ఆయనకు దేవుడే వెలుగై వచ్చాడు, దేవుడే రక్షణ అయి ఉన్నాడు, అలాగే దేవుడే భయాన్ని ప్రారదోలిన వాడిగా ఉన్నాడు. మనం కీర్తన 18లో గమనిస్తే అక్కడ రాయబడి ఉంటుంది, నా దీపమును వెలిగించువాడు ఆయనే, నా దేవుడైన యెహోవా నా చీకటిని వెలుగుగా చేయును అన్నాడు. మనందరం కూడా ఒకప్పుడు చీకటిలోనే ఉన్నాం. ఆదాములోనే మన ఆత్మదీపం ఆరిపోయింది. అయితే దావీదును వెలిగించిన దేవుడు మన దీపాన్ని కూడా వెలిగిస్తున్నాడు. మనం చీకటిలో ఉండి నశించడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే రక్షించబడిన వారిని పేతురు అన్నాడు, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగునకు వచ్చారు అన్నాడు. మరి ఇంకా నీవు చీకటిలోనే ఉన్నావా? అంటే పాపంలోనే ఉన్నావా? ఆయన నిన్ను వెలిగించాడా? వెలుగులోకి వచ్చావా? ఆయనే నీకు వెలుగై ఉంటే నీవెంత ధన్యుడవు అవుతావు. చీకటిలో మనం ఉండి నశించి నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేక, లోకమునకు ఆయన వెలుగులా వచ్చి తను అంగీకరించిన ప్రతి మనుష్యుణ్ణి ఆయన వెలిగిస్తున్నాడు, వెలుగులోకి నడిపిస్తున్నాడు. కాబట్టి ఈనాడు మనము వెలిగింపబడితే ధన్యులం. వెలిగింపబడిన వారు ఎవ్వరూ మౌనంగా ఉండరు. చీకటి ఎంత నిష్ప్రయోజనమో, వెలుగు ఎంత ప్రయోజనమో వారు అనుభవపూర్వకంగా ఎరుగుతారు గనక ఆయనను స్తుతించేవారిగా ఉంటారు, గణపరిచేవారిగా ఉంటారు. రెండవది అన్నాడు, యెహోవాయే నాకు రక్షణ అయి ఉన్నాడు అన్నాడు. దావీదు గొర్రెల కాపరిగా ఉండి అరణ్యంలో సంచరిస్తూ ఉన్నాడు. ఆయన జీవితంలో ఏర్పడిన అనేక పరిస్థితులు రక్షణ లేదు అన్నటువంటి స్థితిని కలిగించాయి. ఇతరులు కూడా అతన్ని అపహాస్యం చేశారు. 3వ కీర్తన మొదటి 2 వచనాలు, కీర్తన 3 మొదటి 2 వచనాలు, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు, దేవుని వలన అతనికి రక్షణ ఏమియు దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. కానీ నీవే నాకు రక్షణ అయి ఉన్నావు. 8వ వచనంలో రాయబడి ఉంది, రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము
వచ్చునుగాక అన్నాడు. మరి ఆయన ఆశీర్వాదమైన రక్షణ నువ్వు పొందావా? వానికి రక్షణ ఏమీ దొరకదని అనేకులు చెప్పినా దావీదు దేవుణ్ణి ఆశ్రయించాడు. ఆయననే రక్షణగా కలిగి ఉన్నాడు. ఇక శత్రువులు ఏం చేస్తారు? ఏ భయము అతనికి లేదు. నేను ఎవరికి వెరుతును, ఎవరికి భయపడుదును అన్నాడు. 23వ కీర్తన 4వ వచనంలో కూడా రాయబడి ఉంది, గాఢాంధకార లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను అన్నాడు. యేసయ్య మనకు దొరికితే వెలుగు దొరుకుతుంది, రక్షణ దొరుకుతుంది, అభయము దొరుకుతుంది. ప్రతి భయము నుంచి ఆయన మనల్ని విడుదల చేసేవాడిగా ఉన్నాడు. ఒకవేళ దావీదుకు లౌకిక శత్రువులు ఉండొచ్చు, కానీ నేడు మనకు ఆత్మీయ శత్రువులు ఉన్నారు. అపవాది, వాడి అనుచరులు. మన శరీరాన్ని దుష్టులు తినడానికి మన మీదికి వస్తున్నారు. యుద్ధము ఇంకా దండు దిగుతూ ఉంది. కానీ దావీదు మాత్రం ధైర్యము విడవక దేవుని యొద్దనే మరి నిలిచి ఉన్నాడు. రక్షణ పొందడం మహాభాగ్యం. ఆరాధించడానికి ఇంతకంటే ఆధారం ఇంకొకటి లేదు. చీకటిలో పాపంతో పతనమై రక్షణ లేక భయాందోళనలతో ఉన్న మనల్ని ప్రభైన దేవుడు ప్రేమించి సిలువలో ప్రాణం పెట్టి మనల్ని విమోచించాడు. తన రక్షణ మనకిచ్చాడు. యేసు బలియాగము ద్వారానే మానవులందరికీ కూడా వెలుగు, రక్షణ, అభయము దొరుకుతూ ఉంది. దాన్ని గ్రహించి ఎవరైతే నేను పాపిని ప్రభని ఒప్పుకుంటారో వారందరూ ఆయన కృపచేత మరి నింపబడుతూ ఉంటారు. కాబట్టి మొదటి భాగంలో ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అయ్యా, నేను ఒకప్పుడు చీకట్లో ఉన్నాను, రక్షణ లేకుండా ఉన్నాను, భయాందోళనలతో శత్రువు తరుముతూ ఉంటే బాధపడ్డాను. కానీ నీవు నాకు వెలుగై వచ్చి రక్షణ ఇచ్చి ప్రతి భయము నుంచి నన్ను విడుదల చేశావు. నీకు కృతజ్ఞతలు అంటూ ఆయనను మనం గణపరిచేటువంటి వారంగా, ఆరాధించేటువంటి వారంగా ఉండాలి. 4వ వచనం, 27వ అధ్యాయం 4వ వచనం, యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. నా జీవితకాలమంతయు నేను చూడండి, ఒక ఆరాధికుడి ఆశ ఇది. యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అన్నాడు. అయ్యా, నాకు ధనమివ్వు, బంగారం ఇవ్వు, ఇతరుల కంటే హెచ్చైన స్థాయి ఇవ్వు, ఒక్కటి నిన్ను అడుగుతున్నానని ఇవేమీ దావీదు అడగలేదు. దావీదు అడిగింది ఏంటంటే నీ ఆలయములో నివసించే ధన్యత నాకు ఇవ్వు అని కోరుతా ఉన్నాడు. దేవుని ప్రసన్నతను అనుభవిస్తూ యెహోవా మందిరంలో నివసించే వారందరూ కూడా ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే కృపాక్షేమాలే వారి వెంట వస్తాయి. మనం నిజంగా ఆయనను ఆత్మసత్యాలతో ఆరాధించే వారమైతే ఆయన తేజో మహిమ నిలిచే ఆయన స్థలాన్ని, ఆ మందిరాన్ని మనం ప్రేమించే వారంగా ఉంటాం. ఆలయానికి సమయానికి రావడం కూడా ఆరాధనే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే. ఎవరైతే ఇట్టి ఆశ కలిగి ఆయన్ని ఆరాధిస్తారో వారందరూ కూడా ధన్యులవుతారు. ఎందుకంటే ఆపత్కాలంలో ఆయన పర్ణశాలలో దాస్తాడు. 5వ వచనంలో రాయబడి ఉంది, తన గుడారము మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును అన్నాడు. ఇశ్రాయేలుకు ఆయన ఎంత కృపనిచ్చాడు. 32 ద్వితీయోపదేశ కాండంలో 4వ వచనం సహాయం చేయండి. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయము 4వ వచనం, ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు,
ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, ఆయన యథార్థవంతుడు. ఆయన గుణలక్షణాలు ఆశ్రయదుర్గంలో మనము ప్రవేశించినప్పుడు మనకు అర్థమవుతా ఉన్నాయి. ఏ కార్యం చేసినా ఆయన సంపూర్ణం చేస్తాడు. ఏమి చేసినా ఆయన చర్యలు, ఆయన క్రియలన్నీ కూడా న్యాయాలే. ఆయన అన్యాయం చేయటం అసంభవం, అది ఆయన వ్యక్తిత్వం. ఆయన నిర్దోషి, నీతిమంతుడు, నమ్ముకొనదగిన దేవుడు, యథార్థవంతుడు. అలాంటి దేవుణ్ణి దావీదు ఆరాధించుటకై ఆయన మందిరంలో ఉండాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ఆయన మందిరంలో మనం ఉన్నామంటే ఎంతో ధన్యులం. ఎందుకంటే కొందరు రావాలని ఆశపడ్డారు కానీ వారికి అవకాశం లేదు. కొందరు ప్రయత్నిస్తున్నారు కానీ వారికి సమయం చిక్కట్లేదు. వారు ఆటంకపరచబడుతూ ఉన్నారు. కొన్ని సందర్భాలు దావీదు జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఆయన అభిషేకింపబడిన తర్వాత శత్రువులు ఆయనను తరుముతూ వచ్చారు. దావీదు కొండల్లో, గుహల్లో, అరణ్యంలో మందిరాన్ని చూడకుండా చాలా సంవత్సరాలు నివాసం చేస్తూ వచ్చాడు. గుడారంను ఎరగనప్పుడు దావీదు యొక్క మనసు తహతహలాడుతూ ఉండేది. దుప్పి నీతివాగుల కొరకు ఆశపడుచున్నట్టు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది అన్నాడు. దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళాలా? యెహోవా నీ సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, జీవము గల దేవుణ్ణి ఎప్పుడు దర్శించేదను అన్నట్టుగా దావీదు ఎదురు చూస్తూ తన జీవితకాలాన్ని గడిపినటువంటి వాడిగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆయన ఆలయంలో చేర్చబడ్డాడు. అక్కడున్న ప్రసన్నత, అక్కడున్న సన్నిధిలో ఉన్న ఆనందాన్ని ఆయన అనుభవిస్తున్నాడు. ఆరాధనలో ఉన్న రెండవ భాగం ఏంటంటే మందిరములో ప్రవేశించడం, మందిరములో నివసించడం, దాన్ని అనుభవించడం. మరి అలాంటి ధన్యత మనం పొందుతున్నామా? మొట్టమొదట దేవుడు మనకు వెలుగు, రక్షణ అయి భయాల నుంచి విడుదల చేశాడు. రెండవది దేవుని మందిరంలో నివసించే ధన్యత మనకిచ్చాడు. తన పర్ణశాల మాటున ఆయన మనల్ని దాచాడు. మన శత్రువైన అపవాదికి కంటే కూడా మన తలను పైకెత్తుతున్నాడు. ఇది మూడవ విషయం. అందుకే గుడారంలో ఉత్సాహధ్వనితో ప్రవేశిస్తున్నాడు. విరిగి నలిగిన హృదయపు బలులు అర్పిస్తున్నాడు, పాడుతున్నాడు, స్తుతిగానము చేస్తున్నాడు. 6వ వచనం చదవండి. 27:6. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును అన్నాడు. ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను, నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేశాను. మరి ఆరాధన అనుభవాన్ని మనం పొందుతున్నామా? ఉత్సాహంతో ఇచ్చిన రక్షణకు, చేసిన మేలులకు, ఉపకారాలకు, మందిరములో ఆయన మనల్ని నిలిపినందుకు కృతజ్ఞతాస్తుతులతో గణపరుస్తున్నామా? ఆరాధన నీరసంగా లేదా ఏదో దిగాలుగా మనం చేసేది కాదు. నిలువు మోకాళ్ళ మీదకి రావడం, చేతులు పైకెత్తడం, కంఠస్వరం ఎత్తి బిగ్గరగా స్పష్టంగా అందరికీ వినబడేలా మన రక్షకుడి గురించి పాడాలి. ఆ రక్షకుడి గురించి స్తుతిగానం చేయాలి. ఎంత నమ్మదగినవాడు, ఎంత యథార్థవంతుడు, ఆపత్కాలంలో ఆశ్రయం ఇచ్చి మనకు న్యాయమైన చర్యలను, మరి యథార్థవంతమైన క్రియలను దేవుడు చూపించాడు. కానీ దేవుడు మేలులు పొందిన మనం మౌనంగా ఉండకూడదు. ఆయనను ఎంతగానో గణపరిచేటువంటి వారంగా ఉండాలి. దావీదు అనుభవాన్ని కలిగి ఉన్నాడు. తన శత్రువుల కంటే ఎత్తుగా ఆయన తల ఎత్తబడింది. ప్రభునామాన్ని గుడారంలో దావీదు ఉత్సాహంతో ప్రశంసిస్తూ వచ్చాడు. అడి ప్రియులారా, దేవుని వాక్యం వింటున్న మనం
మన అంతరంగాన్ని తెరిచి ఆరాధిస్తున్నామా, ఆయనను గణపరుస్తున్నామా? ఎప్పుడైతే ఇలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉంటామో దేవునికి మరి ప్రీతిపాత్రమైన ఆరాధనను అర్పించగలుగుతాం. ప్రభా, నీకు కృతజ్ఞతలు, ఇట్టి ఉపకారాలు నాకు చేశావు, నీ సమాజంలో నన్ను చేర్చావు, నేను నీకేమి ఇవ్వగలను? నేను ఆ విరిగి నలిగిన హృదయంతో కొద్ది స్తుతి ఆరాధన నీకు అర్పిస్తున్నానంటూ ఈ తలంపులతో ప్రభువును మనం ఆరాధన చేద్దాం. ఈ సమయంలో సండే స్కూల్ పిల్లలందరూ లేచి ఒకరి తర్వాత ఒకరు సండే స్కూల్కి వెళ్తారు.